దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్న నా పరిశుద్ధులకు, నా తోటి సేవకులకు, సేవకురాళ్లకు, దేవుడి పనిలో ముందడుగిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరు బాగుండాలనే మీకోసము సేవకుడిగా నేను మా సంఘం మీకోసం నిత్యము ప్రార్థన చేస్తుంది. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ లేఖనము. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము నొందువుదు కాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందువుదు కాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలు తన స్థలమునకు తిరిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగాక. చూడండి దేవుని బిడ్డారా, యెహోవా ప్రేమని ఎరిగిన దావీదు, గొర్రెలు కాచుకుంటున్న దావీదు, చిన్న వయసులోనే దేవుడి జ్ఞానం చేత నింపబడిన దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా నియమింపబడిన సౌలు, ఇశ్రాయేలు రాజ్యంలో రాజరికం చేస్తున్న సౌలు, ఈయన అంటున్న మాట దావీదుతో, దావీదా నాయనా, నువ్వు ఆశీర్వాదమునందువు కాక, నువ్వు పూనుకమైన ఏమంటాడు చూడండి ఇక్కడ, నీవు ఘనకార్యములను పూనుకని విజయమునందు. ఘనకార్యములు దేవునికి మహిమ. ఈరోజు ప్రియ నా తోటి సేవకుడా, ప్రియ దైవజనుడా, నువ్వు ఇంత ముందు మందిరం విషయంలో, నీ పరిచయ విషయంలో పొందుకోలేని ఆశీర్వాదములు, నూతన ఆత్మలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను. నువ్వు వాడి విజయము పొందుకోబోతున్నావు. నువ్వెన్నడూ చూడని ఆత్మీయ జనంగాని నీ మందిరంలో చూడబోతున్నావు. నువ్వెన్నడూ ఎరగని ఆ పరిశుద్ధాత్మ సన్నిధి నీ మందిరంలో చూడబోతున్నావు. నువ్వెన్నడూ ఎరగని నీ మందిరంలో దేవుడి యొక్క ఆశ్చర్యకాలను చూడబోతున్నావు. నువ్వెన్నడూ ఎరగని దేవుడి యొక్క మహోన్నత మహిమ నీ మందిరం అంతా నింపబడటం చూడబోతున్నావు. నువ్వెన్నడూ ఎరగని నీ యొక్క సంఘంలో నూతనమైన యవన బిడ్డలు, యవనస్తురాలని మందిరంలో పెరగడం చూస్తున్నావు. నీ మందిరంలో నువ్వెన్నడూ ఎరగని యవన చిన్న బిడ్డలు, సండే స్కూల్ సర్వీసులు, గడవని గొప్ప పెద్ద పెద్దగా చూడబోతున్నావు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఓ రవాషందని నాతోటి జయజనుడా, ఇది నీ మందిరంలో జరగబోతుంది. నేను ప్రవచిస్తున్నా యేసుక్రీస్తున్నావు. నువ్వెన్నడూ చూడలేవు, వెన్నడూ చూడనిది నీ మందిరంలో జరగబోతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాస నావలో నువ్వు సాగుతున్నావా? ఆత్మీయ స్థితిలో నువ్వు సాగుతున్నావా? నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ కుటుంబ ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక పరమైనవి కావచ్చు, ఏది ఏమైనా నువ్వెన్నడూ ఎరగని మహిమ కార్యములను దావీదు జీవితంలో, దావీదు గారి జీవితంలో ఏ విధంగా బ్లెస్సింగ్స్ వచ్చాయో, ఏ విధంగా గొప్ప విజయం పొందుకున్నాడో, ఏ విధంగా దేవునికి సన్నిధి అనుభవించాడో, నాతో ఈ మందిరంలో ప్రతి విశ్వాసులు ఇవి చూడబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవి జరగబోతున్నాయి పట్ల. ఈ అంత దినంలో నీవు మహిమను చూడబోతున్నావు కలరా. దేవుని మహిమ కార్యములు, ఘనమైన కార్యములు, శ్రేష్టమైన కార్యములు, ప్రతిదీ ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యములు, దేవుని మహిమ సమస్తము ఓ విశ్వాసుడా నీ పట్ల జరగబోతున్నాయి. యు గెట్ రిసీవ్. సిద్ధంగా ఉండి పొందుకుంటూ సిద్ధంగా జరుగుతున్నాయి. తన మహామే అంటున్నాడు, దావీదా నాయనా, విజయము పొందబోతున్నాడు.
ఇన్ని రోజులు దేని విషయంలో విజయము పొందకుండా అపజయంతో నిండుకొని ఉన్నవా? ఈ ఉదయము ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇక ప్రతి విషయంలో అది ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఆటంకమైనా, ఏ శత్రు సమూహం ఏదైనా నువ్వు విజయము పొందుకోబోతున్నావు. వాటి మీద విజయము చూడబోతున్నావు. ఇంతవరకు నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ ఉదయకాల సమయం వరకు చూసిన ఓటమి ఒకటైతే ఈ రోజు ఈ ఉదయం నుంచి ఇంకా చూడబోతున్న విజయము ఘనమైనదే. కాబట్టి బిడ్డా ధైర్యం తెచ్చుకో. దావీదు వలె స్తుతించు, దావీదు వలె ఘనపరచు, దావీదు వలె దేవుని హెచ్చించు, దావీదు వలె దేవుని మహిమపరచు, దావీదు వలె దేవుని సంపూర్ణంగా సమర్పించు. ఎప్పుడైతే అలా ఉంటావో ఆ దేవుడి కార్యములు కల్లారా చూడబోతున్నావు. కాబట్టి బిడ్డ ఇన్ని రోజులు పొందుకోలేని స్థితిలో ఉండి ఇప్పుడు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటారా? మనందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుదాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు స్తోత్రం అయ్యా. ఇన్ని రోజులు దావీదు వలె స్తుతించలేక, దావీదు వలె గణపరచలేక, దావీదు వలె నేర్చించలేక, దావీదు వలె నిన్ను మహిమపరచలేక ఉన్నామేమో. ఈ విధము అయా బ్రతిమలాడుతున్నాం. దావీదు వలె నేను స్తుతిస్తాం, దావీదు వలె నాట్యం ఆడతాం, దావీదు వలె నిన్ను గణపరుస్తాం, దావీదు వలె మహిమపరుస్తాం, దావీదు వలె నిన్ను స్తుతిస్తాం. అప్పట్లో మీరు విజయం పొందిస్తున్నందుకు వందనం చేస్తాం. వాక్యం అప్పట్లో నెరవేర్చినందుకు వందనం చేస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారి పేరిట బ్రతిమలాడి వేడుకున్నాము పరమందున పరమ తండ్రి. ఆమేన్. May God bless you.